హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్న ఎన్ఏకేఎస్ A to Z యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ ఏమిటంటే స్టార్టింగ్ డీజే సెటప్ ఎంత అమౌంట్ అవుతుందనే నా టాపిక్ అన్నమాట. ఈ స్టార్టింగ్ డీజే సెటప్ మనకు వచ్చేటప్పటికల్లా 2 బేసులు, 2 టాప్లు, ఒక పవర్ యాంప్లిఫైర్ ఉంటుంది. అయితే ఒక మిక్సర్, ఒక స్టెబిలైజర్, ఇంకా మనకు జనరేటర్ కావచ్చు, మైకులు కానీ, కేబుల్ కానీ. సో ఏది ఎంత కాస్ట్ పడుతుంది అన్నది ఈ వీడియో అయితే నేను మీకు చెప్తాను. అలాగే ఏ కంపెనీ డీజే సెటప్ గురించి చెప్తున్నానంటే హౌస్కి సంబంధించిన డీజే సెటప్, సింగిల్ పిన్ డీజే సెటప్ గురించి చెప్తున్నాను. అయితే ఈ డీజే సెటప్ ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది కూడా ఈ వీడియో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎక్కడైనా మంచిగా వినండి వీడియో. అయితే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా ఒక లైక్ చేయండి, అలాగే మా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు కావాల్సింది హౌజా LXA 4500 డ్యూయల్ ఛానల్ పవర్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకు స్పీకర్ మోడల్ చూసినట్టయితే హౌజా SPX 1201 1000 వాట్ స్పీకర్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకు బేస్ మోడల్ చూసినట్టయితే హౌజా SXX 180 సబ్ ఊఫర్ ఫ్రెండ్స్. ఇది 800 వాట్స్ బేస్ స్పీకర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాంప్లిఫైర్ 2 టాప్లు 2 బేసులు ఎలా కనెక్షన్ ఇవ్వాలన్నది ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ యాంప్లిఫైర్కి వచ్చేసరికి 2 ohm వాట్స్ వచ్చేసరికి 2250 వాట్స్ ఉంటుంది. అయితే ఈ యాంప్లిఫైర్కి 2 ohm ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి 2250 వాట్స్ అవుట్పుట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే 4 ohm వచ్చేసరికి చూసుకున్నట్లయితే 1550 వాట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకి దీనికి 4 ohm ఉంటుంది కదా, దానికి వచ్చేసరికి 1550 వాట్స్ అవుట్పుట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ టాప్లు చూసుకున్నట్లయితే 4 ohm టాప్స్ ఫ్రెండ్స్. అలాగే మనకు 2 టాప్లు కాబట్టి అయితే మనం డ్యూయల్ టాప్ వేసుకుంటాం కదా. అయితే మనకు 2 టాప్లు కావాలంటే ఇంట్లో 2 స్పీకర్, అందులో 2 స్పీకర్, మొత్తం 4 స్పీకర్లు. ఒక స్పీకర్ 1000 వాట్స్ వచ్చేసరికి 2000 వాట్స్ అవుతుంది. అంటే ప్యారల్ చేస్తాం కదా, ఒక బాక్స్లో మనం ప్యారల్ చేస్తాం కాబట్టి ఇంట్లో ఇప్పుడు 1000 ఉన్నా అది 1000 అవుతుంది, ఇంట్లో 1000 ఉన్నా 1000 అవుతాయి. మొత్తం కలిపి 2 బాక్స్లో కలిపి ప్యారల్ చేస్తే 2000 అవుతుంది. 2000 వాట్స్ కాబట్టి దీన్ని మనం 2 ohmకి వేసుకోవాలి. 2000 వాట్స్ కాబట్టి మనకి ఎంత ఉంది యాంప్లిఫైర్లో 2250 వాట్స్ ఉంది 2 ohmలో. కాబట్టి మనం ఇది దేనికి వేసుకోవాలి, 2 ohmకి వేసుకోవాలి. కాబట్టి మనం 2 ohmకి వేసుకోవాలి ఈ టాప్లని. 2 ohmకి ఈ టాప్లని వేసుకున్న తర్వాత ఇంకా 50 వాట్స్ ఎక్స్ట్రా ఉంటుంది, మనకి ఏం ప్రాబ్లం కాదు, సౌండ్ మంచి క్వాలిటీతో వెళ్తుంది కాబట్టి. అలాగే మనకు బేస్లో చూసుకున్నట్లయితే మన స్పీకర్ అనేది 8 ohm కాబట్టి ఫ్రెండ్స్, ఆ 2 బేస్లు అంటే సింగిల్ బేస్ ఇది 800 వాట్స్, అది 800 వాట్స్, అది 8 ohm, ఇది 8 ohm. ఏమవుతుంది 800 వాట్స్ 1600 వాట్స్. మనకి ఎంత ఉంది యాంప్లిఫైర్లో 4 ohmకి చూసుకుంటే, ఇది ఎందుకంటే ఇది 8 ohm ఏమవుతుంది 4 ohm అవుతుంది. మనకి యాంప్లిఫైర్లో ఎంత ఉంది 4 ohm 1550 వాట్స్ ఉంది కాబట్టి మనకి ఇది ఎక్కువ అవుతుంది, 1600 వాట్స్ అవుతుంది బేస్లలో. కానీ అది వేసుకున్నా కూడా మనం యాంప్లిఫైర్కి ఏం ప్రాబ్లం కాదు, ఏం హీటు కాదు. ఎందుకంటే అది హౌజా బ్రాండ్ కాబట్టి అవుట్పుట్ అనేది ఇంకెక్కువ వెళ్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం కాదు. దానికి 1600 వాట్స్ బేసిక్గా మనం బేస్లు అనేది వేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు యాంప్లిఫైర్కు ప్లస్ బాక్సులకు, బేస్ బాక్సులకు అండ్ టాప్ బాక్సులకు హోమ్స్ అనేది కరెక్ట్ సూట్ అయిపోయింది కాబట్టి మనం వేసుకున్న పర్లేదు. టాప్లో 2 ohmకి వేసుకోవాలి, అలాగే బేస్లు అనేది 1600 వాట్స్ ఉన్నా కూడా 4 ohmకి వేసుకోవచ్చు. ఎలా 4 ohmకి మనం యాంప్లిఫైర్కి ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మన కనెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి యాంప్లిఫైర్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఎంత కాస్ట్ అవుతుందని తెలుసుకుందాం ఫ్రెండ్స్. హౌజా యాంప్లిఫైర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 55,000 పడుతుంది, అంటే 55,000 రూపాయలు పడుతుంది. కొంచెం పెరగచ్చు, తక్కువ కావచ్చు. అలాగే హౌజా డ్యూయల్ టాప్ల గురించి చూసుకున్నట్లయితే ఒక టాప్కి 43,000 అవుతుంది, 2 టాప్లకి 86,000 పడుతుంది. కొంచెం పెరగచ్చు, తక్కువ కావచ్చు. అలాగే బేస్ల గురించి చూసుకున్నట్లయితే ఒక బేస్కి 22,000 పడుతుంది, అలాగే 2 బేస్లకు చూసుకున్నట్టయితే 44,000 పడుతుంది. అలాగే కొంచెం కొన్ని షాపులలో 2,000 ఉండొచ్చు, ఇంకా కొన్ని షాపులో తక్కువ ఉండొచ్చు, కొన్ని షాపులలో 3,000 పెరగచ్చు దిగచ్చు అంతే. కానీ మీరు ఇండియన్ మ్యాట్ ఉంటుంది, అలా కనెక్ట్ అయ్యి వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు మన దగ్గరలో ఉన్న హౌస్కి సంబంధించిన షాపులు ఎక్కడ ఉన్నాయో మనం చెప్తే మా ఏరియా ఇది హైదరాబాద్, మాకు ఇక్కడ కావాలి అని చెప్తే ఇస్తారు. లేకపోతే మన విజయవాడ మాకు ఇక్కడ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాడుకొని మనం డైరెక్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం మిక్సర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు మిక్సర్ కూడా కావాలి కాబట్టి హౌజా DZ 300 3 ఛానల్ మిక్సర్ అన్నమాట ఇది. అయితే మిక్సర్ వచ్చేసరికి 10,000 పడుతుంది. అలాగే మనకు ఒక స్టెబిలైజర్ కావాలి, 10 kV స్టెబిలైజర్, ఇది 11,000 పడుతుంది ఫ్రెండ్స్. స్టెబిలైజర్ వచ్చేసరికి 11,000 పడుతుంది.
అలాగే మనకు ఒక జనరేటర్ కావాలి ఫ్రెండ్స్, 7.5 kV జనరేటర్. ఇది అస్సాకి 74,000 పెడుతుంది. 74,000 అంటే 75,000 రావచ్చు, లేకపోతే 73,000 రావచ్చు కొన్ని జాగాలలో. ఇది చూసుకోండి ఫ్రెండ్స్. అయితే మనకు ఈ జనరేటర్ అనేది మన ఈ సెటప్కు సరిపోతుంది. చాలామంది సరిపోతుంటారు, కానీ సరిపోతుంది అవుట్పుట్లో. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక 15,000 అనేది ఎక్స్ట్రా వేసిన, ఎందుకంటే మైకులు కావచ్చు, కేబుల్ కావచ్చు, ఇంకేమైనా డీజేకి సంబంధించిన లైట్స్ కావచ్చు, అవన్నిటి కోసం ఒక 15,000 20,000 లెక్కన వేసాను. అయితే ఇప్పుడు మనకు కనెక్షన్ అనేది అయిపోయింది. మరి యాంప్లిఫైర్కు, టాప్లకు, బేస్లకు ఎంత రేట్ పడింది అన్నది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. హౌజా ఒక యాంప్లిఫైర్కి వచ్చేసరికి 55,000, హౌజా 2 టాప్లకు వచ్చేసరికి 86,000, హౌజా 2 సింగిల్ బేస్లకు వచ్చేసరికి 44,000, హౌజా 3 ఛానల్ మిక్సర్కి వచ్చేసరికి 10,000, 10 kV స్టెబిలైజర్కి వచ్చేసరికి 11,000, 7.5 kV జనరేటర్కి వచ్చేసరికి 74,000, మైకు, ట్రావెల్ ఛార్జెస్ కావచ్చు, కేబుల్ కావచ్చు, అదర్ థింగ్స్ కలిపి ఒక 15,000 ఇస్తాను ఫ్రెండ్స్. ఇది మొత్తం కలిపి 2,95,000 అవుతుంది. ఇంకా ఎక్కువ కొన్ని ఖర్చులు ఉంటాయి కావచ్చు అని చెప్పేసి ఇంకొక 5,000 ఎక్కేస్తున్నా. మొత్తం కలిపి రౌండ్ ఫిగర్గా 3 lakh అవుతుంది ఫ్రెండ్స్. 3 lakh అవుతుంది, లేకపోతే 3 lakh కిందనే అవ్వచ్చు, 3 lakh పైన అవ్వచ్చు. 3 lakh పైన అయితే కాదు, కిందికి అవుతుంది. 3 lakh పైన అయితే కాదు, కిందికి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదర్ ఖర్చు అవన్నీ కలుపుకొని మనకు రౌండ్ ఫిగర్గా 3 lakh దాకా ఈ డీజే సెటప్ అండ్ జనరేటర్ మిక్సర్. ఇంకా మీరు 15,000 20,000 ఎక్కడ వేసినా కాబట్టి అలా డీజే లైట్లు వస్తే, రింగ్ వస్తే అన్నీ వస్తాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బ్గా ఉంది కాబట్టి నేను బయట వీడియో చేస్తున్నా, వర్షం బయట. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకొని ప్లీజ్ 100% కామెంట్ చేయండి ఏదైనా ఒకటి. అలాగే మంచి మీకు మా టాపిక్స్ కావాలి అనుకుంటే పక్కన గంట బటన్ అయితే నొక్కి పెట్టండి, ఎందుకంటే మా వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.